ఇప్పుడు ఇంకా అతని యొక్క మనుగడికి ప్రశ్నార్థంగా మారింది ఈ రోజున. రైట్ రైట్ కొలికుపూడి గారు ఉన్నారా? ఉన్నానండి. యా, కొలికుపూడి గారు, ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ కేసులో పోలీసులు అట్లా దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తానని తెలియగానే వీళ్ళందరూ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. మొత్తం మీద హైకోర్టులో బెయిల్ వస్తుందని అనుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు ఉదయం నిరాకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం మేము, 2 వారాలు టైం ఇవ్వమని అడిగారు. దాన్ని కూడా హైకోర్టు కుదరదని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో వీళ్ళు పోలీసులు ఎవరింటికి వెళ్ళినా ఎవరూ లేరు. అప్పుడేమో మా వాళ్ళకి బీపీ రాదా, మా వాళ్ళకి బీపీ వస్తే ఇలాగ ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. వీళ్ళకి కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి మన రెచ్చగొడితే రెచ్చిపోతే ఇలాగ ఉంటుందని ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు మీరు? నందిగం సురేష్ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, లేకపోతే ఇంకెవరు దాంట్లో 5-6 ఉన్నారు. దాంట్లో లేళ్ల అప్పిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఆయన కోఆర్డినేటర్గా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలసిల రఘురామ్ గారు కానీ, వీళ్ళందరూ దీంట్లో ఉన్నారు. వీళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు? వీళ్ళకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు అన్న మాట ఏంటంటే, ఈ వరదల సందర్భంగా వచ్చి మానవ తప్పిదం అన్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి మానవుడిగా పుట్టడమే ఒక తప్పిదం. తర్వాత కృష్ణా కరకట్ట మీద, కరకట్టకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటంటే, ఆ కరకట్ట 1972లో కట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే సంవత్సరం పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు మా పట్టాభి ఏదో అన్నాడని బీపీ వచ్చిన అభిమానస్తులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. మరి ఈ రోజు ఎవడు కూడా ఇంట్లో లేకుండా పోయాడు. వీళ్ళందరూ ఇల్లు వదిలేసి ఎందుకు తిరుగుతున్నారు? మీకు విషయం చెప్తానండి. సాధారణంగా నాయకుడు ఏం చేస్తే అనుచరులు కూడా అదే చేస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి 3 నెలల నుంచి ఇల్లు వదిలేసి తిరుగుతున్నాడు. అవును, మరి నాయకుడే ఇల్లు వదిలేసి తిరుగుతున్నప్పుడు అనుచరులు, కార్యకర్తలు ఇంట్లో ఎందుకుంటారండి? పైగా వైసీపీ సాధారణంగా 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏదన్నా ఒక అంశం మీద తేడా వచ్చి పోటాపోటీగా ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు పౌరుషం కోసం అయినా నిలబడతారు. కానీ మీరు గమనించండి, అధికారం ఉన్నప్పుడు జోగి రమేష్ భాష, ఇప్పుడు జోగి రమేష్ భాష. అధికారం ఉన్నప్పుడు నందిగం సురేష్ భాష, ఇప్పుడు నందిగం సురేష్ భాష. అన్నిటికీ మించి అధికారం ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు. వీళ్ళందరూ అధికారం ఉంటే తప్ప బతకలేరు, బయట తిరగలేరు. అధికారం ఉన్నా లేకపోయినా బయట తిరగలిగిన దమ్ముండేది ఎవరికంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే. ఎందుకు అంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని అరెస్టులు